ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క కాపుదలలో భద్రపరచబడుతున్నారని, మరి మీ జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తున్నారని, అందును బట్టి మరి మేమెంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు మనకు చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఆ వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మనకున్నటువంటి దుఃఖ సమయాన్ని సంతోషకరంగా మారుస్తాడంట. అదే విధంగా మనకు సంతోష వస్త్రమును ధరింపజేస్తాడని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవునండి, మన దేవుడు మన దుఃఖాన్ని తొలగించేటువంటి దేవుడు, మన పాపాన్ని విమోచించేటువంటి దేవుడు, మనం ఉన్నటువంటి బాధల్లో మనకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. ఆయన సమాధానముతో మనల్ని నింపే దేవుడు. కృంగుదలలో నుండి, సమస్యల్లో నుండి విడిపించగల సమర్థుడు, మనము నమ్మి ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అవునండి, మనము అనుభవిస్తున్నటువంటి దుఃఖకరములో నుండి దేవుడు మనకు సంతోష వస్త్రమును ధరింపజేస్తానంటున్నాడు. మనకి ఏదైనా బాధ, ఏదైనా కృంగుదల, ఎలాంటి సమస్యలున్నా గాని మనము కొత్త బట్టలు వేసుకొని, మరి ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ కట్టుకొని మంచిగా అలంకరించుకొని దుఃఖపడతామా అండి? బాధపడతామా? లేదు కదా. బాధలో కలిగినప్పుడు మన శరీర అలంకరణ ప్రక్కన పెడితే మనం ఏమి తిన్నామా, ఏమి తినలేదా అన్న దానిపైన కూడా మన దృష్టి ఉండదు. కొన్నిసార్లు వచ్చిన కష్టాన్ని బట్టి దిగులు చెందుతూ, మరి మనకున్నటువంటి పరిస్థితిని బట్టి బాధను అనుభవిస్తూ ఉంటాం. అయితే ఆనాటి యూదులు మరి వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, వారికి ఏదైనా బాధ కలిగినప్పుడు వారంట గోనె పట్ట కట్టుకొని మరి దేవునికి మొర్ర పెట్టేవారుగా ఉంటారంట. మరి అందుకే దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నీకు సంతోష వస్త్రములను అనుగ్రహిస్తాడు అని. నినేవే పట్టణానికి మరి నాశనము రాబోతుందని, మరి ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానని మరి దేవుడు తెలియజేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మొర్రపెట్టారు. గోనె పట్టు కట్టుకొని మరి దుఃఖించారు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. దేవుడు వారి యొక్క మొరను విన్నాడు. వారు దుఃఖములో ఉన్నట్లు తెలిపేది గోనెపట్ట. మరి అలాంటి పరిస్థితిని దేవుడు తీసివేసి ఆ యొక్క పట్టణాన్ని రక్షించాడు. మరి అదే విధంగా భక్తుల జీవితాల్లో కూడా ఎంతో మంది భక్తులు, మరి యెషయా ప్రవక్త, అదే విధంగా ఆహాజు రాజు, వీరందరూ కూడా మరి దేవుని సన్నిధిలో వారిని వారు తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని దేవునికి మొర పెట్టినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడి వారి యొక్క మొరను విని వారికి రాబోయే శ్రమ నుండి, రాబోయే పరిస్థితుల నుండి, రాబోయే నాశనం నుంచి దేవుడు తప్పించాడు. అదే విధంగా మరి ఈ రోజున కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మనం పడుతున్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మనము అనుభవిస్తున్న దుఃఖము, మనము అనుభవిస్తున్న కృంగుదల, మనము అనుభవిస్తున్న బలహీనత, వాటన్నిటి నుండి దేవుడు మనకు విడుదలనిచ్చి ఆయన సంతోష వస్త్రములను మనకు అనుగ్రహిస్తాడని. ఈ రోజున నువ్వు పడుతున్న వేదన, నువ్వు అనుభవిస్తున్న బాధ, వాటన్నిటిని దేవుడు తీసివేస్తాడు. ఆయన నిమిషం మాత్రమే మన పైన కోపం చూపిస్తాడు, కానీ ఆయన దయ ఆయుష్ కాలం ఉంటుంది. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మరి నిన్నటి దినాన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని మనం అందరం కూడా ఎంతో సంతోషంతో ఆయన పుట్టినటువంటి దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ సంతోషము ఒక్కరోజు మాత్రమే ఉండదండి. ఆ సంతోషము మనము భూమి మీద నివసించినంత కాలం ఉంటుంది. ఎందుకంటే ఆయన సదాకాలము మనతో ఉండేవాడు. కాబట్టి మనకున్న దుఃఖాన్ని అలానే మన జీవితంలో ఉంచడు. మనకున్న వేదనకరమైన పరిస్థితిని అలానే దేవుడు ఉంచడు. నీ జీవితంలో నువ్వు అనుభవించిన బాధ ఇకపై లేకుండా
ఆయన చేస్తాడు. మరి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటను నువ్వు రిసీవ్ చేసుకో. దేవుడు నా ఈ దుఃఖకరమైన పరిస్థితిలో నుండి సంతోషాన్ని నాకు అనుగ్రహిస్తాడు. నా బాధను, నా కన్నిటిని దేవుడు చూస్తున్నాడు, నాకు సమాధానం ఇస్తాడు అని ఎప్పుడైతే నువ్వు ఆయన పైన నమ్మకం ఉంచి దేవునికి మొర పెడతావో దేవుడు తప్పకుండా నీ మొరను ఆలకిస్తాడు. నువ్వు గోనె పట్ట కట్టుకునే స్థితిలోనే ఉండవు, నువ్వు సంతోష వస్త్రాలను ధరిస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. మరి వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సంతోషకరమైనటువంటి దినములను మాకు అనుగ్రహిస్తారని, ఆనాడు వారికి ఉన్నటువంటి బాధను బట్టి గోనె పట్ట కట్టుకుని అయా మరి తండ్రి బిడ్డలు మీ ప్రజలైన వారు తండ్రి మీకు మొర్రపెట్టగా విన్న దేవుడవు. ఆ నినేవే ప్రాంతానికి నాశనమును కలగజేయకుండా వారి పైన కనికరం చూపి వారిని రక్షించుకున్న దేవుడు అని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచి మొరపెడతారో వారి యొక్క మొరను ఆలకించే దేవుడు, వారికి ఉన్న వేదనను కొట్టివేసే దేవుడు, వారికి ఉన్నటువంటి నిరుత్సాహ పరిస్థితులని తీసివేసే దేవుడు అని అయ్యా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి, వారి కన్నిటిని తొడవండి, వారికి ఉన్నటువంటి దుఃఖకరమైన పరిస్థితులన్నిటిలో నుండి విడుదల దయచేయండి. నిరాశ, నిస్పృహ, శోధనలు, సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క తండ్రి హస్తము, మీ కనికర హస్తము బిడ్డల పైన ఉంచమని వేడుకుంటున్నాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అప్పుల భారాల నుండి విడిపించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. మరి అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజు నా తండ్రి నెమ్మది లేక, సంతోషం లేక, అసమాధానంతో జీవిస్తున్నారో కుటుంబాలలో తండ్రి అయా మరి తండ్రి ఎప్పుడు చూసిన గొడవలు, అల్లర్లతో ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి అయ్యా మీ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు వారందరికీ మీరు తోడుగా ఉండండి. దైవజనులందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభువా వారికి ఉన్న వేదనంతటిని కొట్టివేసి సంతోషముతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయును గాక.